హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి మరియు మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్స్ కనుక రావాలంటే ఖచ్చితంగా మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. సదరం సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే మీరు బుకింగ్ చేసుకునే దానికి ప్రభుత్వం అవకాశం అనేది కల్పించింది. ఈ నెల 8వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్స్ అనేటివి ఓపెన్ కానున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు, ఈ జూలై నెల మొత్తం 3 నెలలకు సంబంధించి స్లాట్స్ అనేటివి ఓపెన్ చేయబోతున్నారు. అయితే ఈసారి కొత్త విధానంలో జోన్ల వారీగా స్లాట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఏ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ జిల్లా వాళ్ళు ఉంటారో ఆ జోన్ పరిధిలోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. వేరే జోన్ కింద, వేరే డిస్టిక్ కింద మీరు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం అయితే లేదు. సో కొత్తగా ఈ రూల్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది, నిబంధనలను తీసుకురావడం జరిగింది. మీకు క్లియర్గా ఏ జోన్లో ఏ జిల్లాలు వస్తాయి, సో స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చెప్తాను. మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో మీకు స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అయిన వెంటనే కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో ముందుగా వీడియో అయితే చేస్తున్నాను, అందరికీ కూడా రీచ్ అవుతుందని. సో మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మీకు అందరికీ కూడా ఈ విధంగా వీడియోస్ అనేవి తీసుకొస్తున్నాము. సో ప్రతిదీ కూడా సెర్చ్ చేసి అంతా క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్టా కాదా చూసుకొని మరి వీడియో అనేది పబ్లిష్ చేయబడుతుంది మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము జూలై 8వ తేదీన అయితే స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. ఒక్కోసారి నంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు వెబ్సైట్లోకి రావడం వల్ల సర్వర్ అనేది క్రాష్ అవుతుంది. ఆ టైంలో సర్వర్ అనేది ఓపెన్ కాదు. సో ఇలాంటి సందర్భాల్లో మీరు నెక్స్ట్ డే అయినా వెయిట్ చేయండి, మీకు ఖచ్చితంగా సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు స్లాట్ బుక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో చాలా కొత్త సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేశారనమాట, చాలా బాగుంది సాఫ్ట్వేర్ కూడా, నేను మీకు షేర్ చేస్తాను. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో సదరం సర్టిఫికేట్ సంబంధించి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏపీ సేవా పోర్టల్లో సిటిజన్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత సదరం సర్వీసెస్ నందు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ అని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్ అనేది చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనము సదరం వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తాం. చూడండి, చాలా బాగుంది వెబ్సైట్ అనేది. సదరం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇందులో దాదాపు 21 రకాల డిసేబిలిటీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము సదరం సర్టిఫికేట్స్ అనేవి ఇస్తున్నట్లు చెప్తున్నారు. సో ఇందులో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళలో చాలా క్లియర్గా తెలుగులో అయితే ఉన్నాయి, వాటిని మీరు చూసుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ అనేది ఏంటి అనేది చెప్తాను. సో దీనికంటే ముందుగా అసలు జోన్ల వారీగా ఇక్కడ నిబంధనలు తీసుకువచ్చారని చెప్తున్నాను కదా, ఏ జోన్ పరిధిలో ఏ జిల్లా ఉందనేది మీరు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో నేను మీకు ఇక్కడ నుంచి చాలా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ జోన్లో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం జిల్లాలు అయితే ఉన్నాయి. జోన్ 2లో వచ్చేసి అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు అయితే ఉన్నాయి. జోన్ 3లో వచ్చేసి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం జిల్లాలు అయితే ఉన్నాయి. జోన్ 4లో వచ్చేసి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలు అయితే ఉన్నాయి. జోన్ 5లో వచ్చేసి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు అయితే ఉన్నాయి. జోన్ 6లో వచ్చేసి నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా అయితే ఉన్నాయి. ఇలా మనకు 6 జోన్లుగా డివైడ్ చేశారు కదా. ఎగ్జాంపుల్కి ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం జిల్లా వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు జోన్ 1లో ఉన్నారు కదా, వీళ్ళు ఆ 4 జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ జోన్ 1లో ఉన్నటువంటి ఆ 4 జిల్లాల వాళ్ళు వేరే జిల్లాల్లో అంటే ఆ 4 జిల్లాలు కాకుండా జోన్ 2 లేదా జోన్ 3, 4, 5, 6 వీటిల్లో ఏ జిల్లాలో కూడా మీరు స్లాట్ బుక్ చేసుకునేదానికి అవ్వదు. అంటే అంతకుముందు అయ్యేది, ఇప్పుడు అవ్వదు అనమాట, కొత్త నిబంధన అనమాట ఇది, జోన్ల వారీగా స్లాట్ బుకింగ్ చేసుకునే దానికి సంబంధించి. ఓకేనా? సో ఈ విధంగా ఈ జోన్ల వారీగా అనే నిబంధన అయితే ప్రభుత్వము ఇక నుంచి అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి సో మీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని కొత్తగా తెలుసుకున్నట్లు మీకు అర్థమవుతుందని చెప్పి క్లియర్గా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దానండి. దీని కొరకు స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జనరల్, ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్. జనరల్ అంటే సో ఫస్ట్ మనము స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం. ఫస్ట్ అపీల్ అంటే సదరం ఐడి అనేది రిజెక్ట్ అయిపోయి ఉంటే దానికి సంబంధించి లేదా మీకు టెంపరీ సర్టిఫికేట్ కనుక ఇచ్చినట్లయితే
ఫస్ట్ అప్పీల్ కింద మీరు సెలెక్ట్ చేసుకొని అప్పీల్ చేసుకొని మీరు పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు. సెకండ్ అటెంప్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ కనుక మళ్ళీ ఫెయిల్ అయినట్లయితే సెకండ్ టైం మీరు అప్లై చేసుకునే దానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ కాబట్టి మనం అప్లై చేస్తుంటాం కాబట్టి జనరల్ సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఎవరికి అయితే మనము ఇక్కడ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వాలి. సో దాన్ని ఇవ్వడానికి ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా బాక్స్ని అయితే సో మీరు టిక్ చేసేసి ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓటీపీ అనేది వెళ్తుందండి. సో ఓటీపీ అనేది ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఓటీపీని సో ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత సో మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. సో నేను ఆల్రెడీ ఈ యొక్క స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకున్నాను అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అవుతాయి. ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి అడుగుతున్నారు. మీరు ఇక్కడ గమనించారో లేదో, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది అడుగుతున్నారు. అంతకుముందు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా అడిగేవాళ్ళు అనమాట. సో దానికి సంబంధించి ఫామ్స్ కూడా ఉన్నాయండి. సో ఫామ్ కూడా నేను మీకు చూపిస్తాను. మన సచివాలయంలోనే ఇస్తారనమాట ఫామ్ కూడా. అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో అదే ఇక్కడ చూడండి, సదరం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఇది వచ్చేసి స్వయంగా మనము సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని ఇవ్వడము, లేదా మీకు వైకల్యం తెలియపోయినట్లయితే డాక్టర్ దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకురావడం. ఓకేనా? డాక్టర్ సర్టిఫికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఫామ్ అన్న ఇవ్వచ్చు, లేదా ఈ ఫామ్ అయినా పెట్టవచ్చు అనమాట. రెండు ఫామ్స్ ఒకే దాంట్లో అయితే ఉన్నాయి. సో ఈ ఫామ్ని నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇవ్వమని ఇక్కడ అడుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మీ డీటెయిల్స్ అనేవి అడుగుతాయి. సర్నేము, నేము, ఆధార్ నెంబరు, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పెళ్ళైందా లేదా, మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, మీ రిలీజియన్, రేషన్ కార్డ్ నెంబరు, ఓటర్ కార్డ్ నెంబరు, పెన్షన్ కార్డు నెంబరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఐడెంటిఫికేషన్ అంటే పుట్టుమచ్చలు, మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అవి క్లియర్గా చెప్తే సో వాటిని ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ చెప్పాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపిస్తారు. మీకు పుట్టుకతోనే వైకల్యం ఉందా లేదా అనేది కూడా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సపోర్టింగ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. దీని కొరకు మీ యొక్క సిగ్నేచర్ ఉన్నటువంటి ఏదైతే సిగ్నేచర్ పెడతారో ఆ డాక్యుమెంట్ అన్నా పెట్టవచ్చు, లేదా థంబ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ అప్లోడ్ ఆధార్ ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కార్డు అనేది తెచ్చుకోవాలి, దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఇంకా ఏదైనా డాక్యుమెంట్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు ఇదన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద రెండో ఐడెంటిటీ ప్రూఫ్ కింద కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ కింద వచ్చేసి రేషన్ కార్డు పెట్టండి. సో ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇచ్చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఏ జిల్లా, ఏ హాస్పిటల్, డిసేబిలిటీ టైపు అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకునేటువంటి ప్రాసెస్లో భాగంగా ఈ విధంగా మీకు కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ఇచ్చేస్తేనే మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఐడి క్రియేట్ అయిందంటే దాన్ని మీరు సదరం ఐడిగా భావించుకోవాలి. సో మీకు ఇంకా మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, సో దానికి వచ్చేసి అన్ని మెసేజెస్ అన్నిటివి వస్తూ ఉంటాయి. సో మీకు ఏ హాస్పిటల్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఆ టైంలో మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేవి పర్టికులర్గా తీసుకొని వెళ్ళండి. సదరం చెకింగ్ అనేది చేయించుకోండి. మీ వైద్య పరీక్షలు అనేవి చేస్తారు. అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్ కూడా మీరు సచివాలయంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ సేవలో కనుక వెళ్ళినట్లయితే ఒక 40 రూపీస్ ఇచ్చినట్లయితే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి అయితే ఇస్తారనమాట. ఇలా మీరు సదరం సర్టిఫికేట్ అనేది స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నుంచి ఎండ్ అయ్యేంత వరకు సో మీకు జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఇదేనమాట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సదరం సర్టిఫికేట్ మా దగ్గర ఆల్రెడీ ఉందన్న, సో మాకు పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ సదరం సర్టిఫికేట్స్ అనేవి తీసుకోండి, సో మేము అందుబాటులోకి అయితే ఇస్తాము పెన్షన్లను. ముందుగా వితంతువుల పెన్షన్లకు మేము అవకాశం అనేది కల్పిస్తాం. ఆ తర్వాత ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి మెడికల్ పెన్షన్లకు సంబంధించి మేము ఈ యొక్క స్లాట్స్ అదే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. సో అంతవరకు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే మనం అన్ని డాక్యుమెంట్స్ కనుక రెడీగా పెట్టుకున్నట్లయితే పెన్షన్స్ ఓపెన్ అయినప్పుడు వెంటనే అప్లై చేసుకునే దానికి బాగుంటుంది. కాబట్టి సో మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో
అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అందించాను. ఓకేనా? ఇన్ఫర్మేషన్ కనుక వర్తీగా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి.